గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. 2019లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైంది. 2024లో ముస్లింకి 20 పక్కకి తీసేస్తే ముస్లింకి ముందరి 3 మిగులుతాయని నా ఉద్దేశం. తర్వాత ఈ రాష్ట్రంలో అనేక కులాలు, మతాలు, ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలలో ఉండే అన్ని కులాలకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వాలా, ఏ కులం అయితే తక్కువ సంఖ్యలో ఉందో ఆ కులంలో కూడా న్యాయకత్వాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే హిందూపురానికి బోయ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను అక్కడ పెట్టాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ అనేది నాకు కన్నతల్లి లాంటిది. నాకు రాజకీయ జన్మనిచ్చి నన్ను ఎంపీ చేసి ఢిల్లీకి పంపించిన పార్టీ నాకు కన్నతల్లి లాంటిది. కన్నతల్లి లాంటి పార్టీ ఏం ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని నేను శిరోధార్యంగా భావిస్తా. తర్వాత పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ఈ పార్టీని గౌరవంగా నడుపుతూ అందరు ఎవరు వచ్చినా ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సామాన్య కార్యకర్త నుంచి ఎవరు వచ్చినా కూడా ఎంతో ప్రేమగా, ఆప్యాయతతో, ఓపికతో మాట్లాడి ఉన్న విషయాన్ని వాళ్ళకి విశదీకరించి వాళ్ళ బాగోగులను చూస్తూ ముందుకెళ్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సార్ను నేనేదో ప్రశ్నించినట్టు మీడియాలో, సోషల్ మీడియాలో చెత్త ప్రచారం జరుగుతూ ఉంది. అయ్యా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కొట్లాడినట్టు, గోరంట్ల సజ్జల రామకృష్ణారెడ్డి సార్తో కొట్లాడినట్లు ఎందుకు ఈ చెత్త వార్తలు? నేను విజయవాడకు వచ్చినప్పటి నుంచి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, సీఎం ఆఫీస్ అనేది నాకు ఇల్లు లాంటిది. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు 10 సార్లు తిరుగుతాం, రోజుకు 10 సార్లు తిరుగుతాం. మీకు ఎందుకు వచ్చింది? వచ్చిన ప్రతిసారి, పోయిన ప్రతిసారి ఎక్కడ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, రాస్తా ఉన్నారు. దయచేసి అట్లాంటి అవాస్తవమైన వార్తలకు పులి స్టాప్ పెట్టి నిజమైన వార్తలతో మీరు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా పార్టీ ఖచ్చితంగా 175 సీట్లను గెలిచాలి, ఖచ్చితంగా గెలిపించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి మీ 20 పక్కకు పోయి మీకు ముందరి 3 మిగిలే పరిస్థితి దాపురించింది. దాన్ని చూసుకోండి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పినాను, ఖచ్చితంగా ఓవర్టెడ్గా చెప్తున్నా, పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఓడినా గెలిచినా పార్టీ అధినేత ఏం ఆదేశిస్తే ఆ ఆదేశాలు నాకు శిరోధార్యం. ఖచ్చితంగా ఈ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పునాదుల మీద నిర్మించిన పార్టీ. ఈ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎప్పటికీ కూడా హాని జరగదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.